హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి యుఎస్లో 1 మిలియన్ మార్క్ అందుకున్న హీరోల గురించి మీకు చెప్పడానికి ముందుకు వచ్చాను. అదేవిధంగా సీనియర్ హీరోలో ఎవరు టాప్లో ఉన్నారో ఇవాళ చూద్దాం. అదేవిధంగా అఖండ 2 కలెక్షనల్ టోటల్ షేరు గ్రాస్ చూద్దాం. ముందుగా యుఎస్లో 1 మిలియన్ దాటిన హీరోల్లో ఎవరికి ఎన్ని సినిమాలు ఉన్నాయో చూద్దాం. ముందుగా ఇది టాప్ 1లో మహేష్ బాబు ఉన్నాడండి. 12 సార్లు యుఎస్లో 1 మిలియన్ మార్కు దాటడం జరిగింది. అదేవిధంగా రెండో స్థానంలో నేచురల్ స్టార్ నాని 11 సార్లు 1 మిలియన్ మార్కు దాటడం జరిగింది, అందుకోవడం జరిగింది. అదేవిధంగా మూడో స్థానంలో నందమూరి తారక రామారావు అనే జూనియర్ ఎన్టీఆర్ 8 సార్లు 1 మిలియన్ మార్క్ అందుకోవడం జరిగింది. తర్వాత 4వ స్థానం పవన్ కళ్యాణ్ 7 సార్లు అందుకోవడం జరిగింది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ 6 సార్లు అందుకోవడం జరిగింది. అవి ఏ సినిమాలు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి, అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి, డాకు మహారాజు, అఖండ 2. తర్వాత నాలుగేసు హీరోలు చాలామంది ఉన్నారు. అందులో వెంకటేష్, చిరంజీవి, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్ ఇలాగ 4-5 సార్లు 1 మిలియన్ మార్క్ అందుకోవడం జరిగింది. సీనియర్ హీరోల పరంగా చూస్తూ నందమూరి బాలకృష్ణ టాప్ ప్లేస్లో ఉన్నాడు. 6 సార్లు 1 మిలియన్ మార్క్ అందుకోవడం జరిగింది. తర్వాత చిరంజీవి గారు 4 సార్లు, తర్వాత వెంకటేష్ గారు 4 సార్లు అందుకోవడం జరిగింది. అదేవిధంగా అఖండ 2 కలెక్షన్ చూద్దాం ఒకసారి. అఖండ 2 క్రిస్మస్ హాలిడే అడ్వర్టైజ్ తీసుకుంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసింది. 14వ రోజు 1,65,00,000 దాకా షేరు రావడం జరిగింది. అది నిన్న వీడియోలో చూసాం. అదే నిన్న వీడియోలో కొద్దిగా క్లారిటీగా లేదు, సౌండ్ పొల్యూషన్ రావడం వల్ల చాలామంది కంప్లైంట్ ఇచ్చారు. దానికి మళ్ళీ ఒకసారి చెప్పుకోవడం జరుగుతుంది. వరల్డ్ వైడ్గా దాదాపుగా 96 కోట్లు షేరు, 185 కోట్లు గ్రాసు రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 15వ రోజు ఇండియా షేర్ వచ్చి 55 కోట్లు 55 లక్షలు షేర్ రావడం, దాదాపుగా కోటు అట్టిట్లో వరల్డ్ వైడ్గా 80 లక్షల షేరు వచ్చింది. అదేవిధంగా ఈ సినిమా అఖండ 2 కొత్త సినిమాలు రావడంతో అవి సాంబాలో కానీ సాంపియన్ కానీ అది పాజిటివ్ టాకులు రావడంతో సినిమా కొద్దిగా డౌన్ అయ్యింది. అందుచేత సినిమా అయితే ఇవాళ రేపు కూడా మళ్ళీ గ్రోత్ చూపించే అవకాశం ఉంది బెటర్గా. ప్రతి వెబ్సైట్లో చెప్తున్నాయి బాలయ్య ఫ్లాప్ టాక్తో కూడా ఈ రేంజ్ కలెక్షన్ రావడం అంటే చాలా గొప్ప. అది బాలయ్యకు ఉన్న ప్రజెంట్ మార్కెట్ పెట్టి ఆయనకున్న క్రేజ్ పెట్టి ఆ కలెక్షన్ రావడం జరిగింది. హీరో ఏదైనా సరే 2వ రోజుకి తట్టబుట్ట సర్దుకుని పోను అని ప్రతి ట్రేడ్ పండితులు సినీ వర్గాలు తెలియజేయడం జరుగుతుంది. నిజంగా ఈ విషయంలో అంటే నందమూరి బాలకృష్ణ గారు అంటే చాలా గ్రేట్ అవ్వ. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా సరే ఒకటి చేతితో సినిమాని ఇప్పటివరకు నడిపించడం జరిగింది. ఇంకా ముందుకు ఇంకా 4-5 రోజులు నడిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది 100 కోట్లు వస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు. మరి వస్తుందో రాదో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.